నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం విజయవంతంగా సాగిన ఛత్రపతి శివాజీ శోభాయాత్ర ఉత్సాహంగా పాల్గొన్న యువత. ముప్పైన పీజీఆర్ఎస్ రద్దు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పదవీ విరమణ చేసిన వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు. అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపిన కార్మికులు. వార్తలోని వివరాలు. ఈ నెల 30వ తేదీన చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేశామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎవరు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ క్రింద పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు అయినందున ప్రజలు వ్యయ ప్రయాసలు పడి కలెక్టర్ కార్యాలయానికి రావద్దని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. తమ న్యాయమైన కోరికలను కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని పుంగనూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపారు. పని గంటలు పెంచి కేవలం 15,000 రూపాయలు వేతనం ఇస్తున్నారని, పారిశుద్ధ్య కార్మికులతో పాటు 21,000 రూపాయలు వేతనం ఇవ్వాలన్నారు. అలాగే అన్ని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అమలు చేయాలని సంఘ నాయకుడు శ్రీరాములు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, కార్మికుల ఐక్యత, కార్మికుల జీతాలు, కార్మికుల జీతాలు, కార్మికుల ఐక్యత, పుంగనూరు కార్మికుల ఐక్యత, పుంగనూరు మున్సిపాలిటీ కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు, సంక్షేమ పథకాలు, సంక్షేమ పథకాలు. వైద్య వృత్తిలో నిబద్ధతతో పనిచేసి అందరికీ ఆదర్శంగా జయలక్ష్మి నిలిచారని ఆ శాఖ వారు కొనియాడారు. వైద్య శాఖలో PHNగా విధులు నిర్వహిస్తున్న జయలక్ష్మి పదవి విరమణ పొందారు. అందులో భాగంగానే ఆదివారం పొంగనూరులో పదవి విరమణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులు, సిబ్బంది ప్రసంగించారు. వైద్య శాఖలో ప్రైమరీ హెల్త్ నర్సుగా జయలక్ష్మి తనకు కేటాయించిన విధుల పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేశారన్నారు. ఆమె అందించిన సేవలను కొనియాడారు. తర్వాత జయలక్ష్మి దంపతులను వైద్య శాఖ వారితో పాటు బంధుమిత్రులు సన్మానించారు. చాలా దగ్గర అనుబంధంగా, స్టాఫ్ అందరికీ దగ్గర అనుబంధంగా ఉంటూ అందరి సహాయ సహకారాలు తీసుకుని PHCని రన్ చేసినటువంటి ఏకైక వ్యక్తిగా ఒక రకంగా చెప్పుకోవచ్చు. ఈ విజయానంతటికీ కారణము వాళ్ళ భర్త మురళి అన్నగారికి హ్యాట్సప్. అన్న ఒక స్త్రీ అన్ని రంగాలలో అక్క విజయవంతంగా రిటైర్మెంట్ పూర్తి చేస్తుందంటే ఆ అన్న బ్యాక్ సపోర్ట్ కాదు, ఫ్రంట్ సపోర్టు అన్ని విధాలా సహకరిస్తూ జయలక్ష్మి కాదు ఆమె అష్టలక్ష్ములు ఆమెలో తాండవిస్తూ ఉన్నాయి. ఏదైనా కానీ నేను కాకుండా జాబ్లో మీటింగ్ పోవాలన్నా ఏది పోవాలన్నా ఇద్దరు కలిసిపోతాను. నేను చిత్తూరుకి నోడల్ ఆఫీసర్ గాను, నేను నోడల్ ఆఫీసర్ గాను. నేను ట్రాన్స్ఫర్ PHCలో ఇద్దరం కలిసి అంకాచర్యులు గారు ఒకే తాను పనిచేసినాం. దాన్ని పనిచేసినా కూడా ట్రాన్స్ఫర్ PHCలో కూడా వచ్చి ప్రవీణ్ సార్ అక్కడ పనిచేసినాడు. మేడం రేషన్ మేడం మాకు పనిచేసింది అక్కడ. ఇద్దరు ముగ్గురుగా కలిసి PHC పోతాంటే ఆహ్వానం కూడా చాలా చక్కగా మాట్లాడేది. అసలు ఉద్యోగంలో తను అసలు అనారోగ్యంలో ఉండాలని కూడా తెలియకుండా అంత హార్డ్గా పనిచేసే జయలక్ష్మి నాకు తెలిసి. ఎందుకంటే రామచంద్రపురం నేను ఉన్నాను కాబట్టి చమ్మకూరులో ఏ రిపోర్ట్ కానీ ఏదైనా కానీ కాక చాలా చక్కగా చేసి మంచి పేరు తెచ్చుకున్నది. మేము అక్కతో పాటు చాలా సంవత్సరాలుగా
ప్రమోషన్ గురించి, వర్క్ గురించి నేర్పించేటప్పుడు కానీ చాలా ఓపిక, వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పేవారు. అలాగే ఇప్పుడు మాతో ఉండి ఇన్ని రోజులు అక్కడ రిటైర్ అవుతా ఉంటే మాకు ఇంకా కొంచెం పెద్దగా అన్ని సలహాలు ఇస్తూ ఉండేది. ఇప్పుడు కొంచెం లోటుగా ఉంటుంది. అయినా ఇక్కడే ఉన్నాం కాబట్టి ఎప్పుడు మాకు కనిపిస్తూనే ఉంటారు. జాబ్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్ట సుఖాలు కోర్చుకొని ఈ 30-35 సంవత్సరాల సర్వీస్ను పూర్తి చేసుకొని సంతోషంగా ఆరోగ్యంగా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ తీసుకున్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇంకా కూడా ఆమె జీవితము ఆరోగ్యంగా ఆనందంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సిస్టర్ గారు గురించి చెప్పాలంటే డెడికేషను, డిటర్మినేషను, డిసిప్లిన్ ఈ 3 కలగలిపితే సిస్టర్. క్రమశిక్షణ, ఉద్యోగం పట్ల బాధ్యత ఎక్కువ, ఇగో అస్సలు ఉండదు. ఇప్పుడు ఉద్యోగం నేర్పించేంత వరకు అందరితో బాగా స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ ఆ తర్వాత తనకు ఆశ అయినా ఒకటే, పిహెచ్ అయినా అయితే, సిహెచ్ అని అయితే అందరితో కూడా కలివిడిగా ఉంటూ ఎక్కడ కానీ ఇబ్బందులు లేకుండా మంచి పేరు సంపాదించుకుంది. చివరిలో కొద్దిగా ఆరోగ్యం ఇబ్బంది పడింది, కానీ అప్పుడు కూడా ఎప్పుడు డ్యూటీకి నేను ఆమె ఆబ్సెంట్ అవ్వడం అంటే చూడలేదు. చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, అదేవిధంగా వృత్తి పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తి. కాబట్టి ఇటువంటి వారు డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయితే దాన్ని భర్తీ చేయడం అనేది చాలా కష్టము, కానీ తప్పదు కాబట్టి రిటైర్ అవుతున్నారు. కాబట్టి ఇట్లాంటి వారు తిరిగి రావడం అనేది కూడా చాలా కష్టమైంది. వారు నడిచిన మార్గంలో, వారు చూపిన మార్గంలో నడుస్తూ అందరికీ అదేవిధంగా సిస్టర్ లాగే వర్క్ నేర్చుకుంటూ ముందుకు సాగాలని, ముందుకు సిస్టర్ గారికి సంపూర్ణమైన ఆయుర్వేదాలు ఇవ్వాలని. నేను జయలక్ష్మి అక్క ఇద్దరు ఒకటిగా వర్క్ చేస్తూ ఉన్నాము. ప్రమోషన్ జయలక్ష్మి అక్క హెచ్ఏగా సిహెచ్లో 5 నెలల్లో 2 రోజులు అయిపోయింటారేమో, కానీ జస్ట్ మిస్ అయినారు. వీళ్ళు చిన్నగా రిటైర్డ్ అవుతున్నారు. రిటైర్డ్ అవుతున్నారంటే అప్పుడు సంతోషంగా ఉంది, అప్పుడు బాధగా ఉంది. ఇంకా 2 రోజులు వర్క్ చేస్తూ ఉంటే చాలా బాగుండేది. మాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా జయలక్ష్మి అక్క చిన్న అవకాశం అక్కతో 10 చేస్తాను. జయలక్ష్మి అక్కతో 2000 నుంచి 2010 వరకు జయలక్ష్మి అక్కతో నేను జయలక్ష్మి అక్క పంచాలలో దర్శనపల్లి జయలక్ష్మి అక్క చేస్తాను. నేను పెద్ద పంచాన్ని ఏఎన్ఎంలో చేస్తూ ఉన్నాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మా ఇంట్లో ముందు వీధిలో జయలక్ష్మి సాయిబాబా వీధిలో మా సాయినగర్ వీధిలో ఉన్నాము. ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్ యావత్తు ఇక్కడ కథలొచ్చి ప్రతి ఒక్కరూ పేరున ఆమె గురించి చెప్తూ ఉంటే, అబ్బా నాకు తెలిసిన మా జయలక్ష్మినా ఇంత గొప్పగా ఉద్యోగాన్ని నిర్వహించిందా, తన ఉద్యోగ విజయాలను వింటూ ఉంటే నా మనసు పులికించిపోయింది. ఈ స్టేజ్ పైన నన్ను నేనే మర్చిపోయేంత ఆనందంలో తేలిపోతూ ఉన్నాను. ఇప్పుడు శ్రీమతి జయలక్ష్మి ఆమె సార్థక నామధేయురాలు. ఆమె పేరులోనే ఉంది జయలక్ష్మి ఆమె. కాబట్టి ఏ రంగంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా జయం ఆమె వెంటే ఉంటుంది. జయ ధ్వానాలు ఆమెను అనుసరిస్తూనే ఉంటాయి. ఆమెకు అందే అంత దూరంలోనే ఉంటాయి ఆ జయ ధ్వానాలు. కాబట్టి జయలక్ష్మి, ఇక నాకు తెలిసిన జయలక్ష్మిగా ఆలోచిస్తే, జయలక్ష్మి పెళ్లికి ముందు శ్రీ మురళీ గారు అంటే పదవి విరమణ చేస్తున్న జయలక్ష్మి మాట్లాడారు. విధి నిర్వహణలో అందరూ సహకారాలు అందించాలన్నారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఏమైనా డ్యూటీ చేసేటప్పుడు అదుస్తాను కొంచెం కోపంగా ఉండేది, కానీ అందరూ దీన్ని మన్నించి నాతో పాటు నన్ను అర్థం చేసుకొని నాకంతా సపోర్ట్ చేశారు. మీకు అందరికీ చాలా చాలా కృతజ్ఞతగా ఉంటాను. ఇంకా ఎవరినైనా ఏమైనా అనింటే పిహెచ్సిలో ఇబ్బంది పెట్టింటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. మరి బాగా సార్కి నవీన్ సార్కి ఇబ్బంది పెట్టిండొచ్చు, సార్ డ్యూటీకి రావాల్సిందే అని. సార్కి పెళ్ళి చేసుకోమని ఇబ్బంది పెట్టింది కూడా నేనే. సార్ పెళ్ళి చేసుకున్నారు. ఎట్లయితే నేను సర్వీస్లో ఉన్నట్టే సార్ పెళ్ళి చేసుకున్నారు. చాలా హ్యాపీ. ఇంకా బాలా సార్ గారు వచ్చి నేను డ్యూటీకి రాలేనంటే అడ్జస్ట్ చేసుకొని ఏదో ఒక రోజు వచ్చిపోండి సిస్టర్ అన్నారు. కానీ నాతో పాటు మిగతా వాళ్ళు కూడా అలాగే రాకుండా పోతున్నారు అని అన్నారు. కొద్దిసారి నేను వస్తాను, మనకు పని ముఖ్యము అనేసి వచ్చాను. అయినా కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. నా హెల్త్ ఇష్యూస్ గురించి కూడా చెప్పి నన్ను ఫీల్డ్కి కూడా ఎక్కడికి వెళ్ళొద్దు
సార్, మీరు పిహెచ్సిలోనే కూర్చొని చేయండి, మీరుంటే మాకు ఒక ధైర్యము అనేవాళ్ళు. అలాగే మాకు చాలా హెల్ప్ చేశారు సార్. నా హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా చాలా చాలా హెల్ప్ చేశారు. అందరికీ థ్యాంక్ యూ సార్. ఇంతకు మదనపల్లి మాల మహానాడు కార్యాలయం నందు మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మాలలపైన జరుగుతున్న దాడులు మరియు హింస మీద చర్చ జరిగింది. కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 27 దళిత పథకాలను రద్దు చేశారని, చంద్రబాబు నాయుడు వస్తే దళితులకు న్యాయం జరుగుతుందని, మాలలు ఓట్లు వేసి గెలిపిస్తే ఈరోజు మాలలపైన దాడులు ఎక్కువయ్యాయని, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఇవ్వడం లేదని, దళితులను వర్గీకరణ పేరుతో విడదీసి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, రాష్ట్రంలో మాలలపైన పక్కాగా ప్లాన్ ప్రకారం దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి విషయాలపై కూటమి ప్రభుత్వం స్పందించి జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శనం, రాష్ట్ర కార్యదర్శి అశోక్, యమల చంద్రయ్య, శివయ్య, మాణిక్యం, మల్లెల మోహన్, గుండా మనోహర్, సుధా, లక్ష్మీపతి, జిల్లా నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వంలో మాలలపై జరుగుతున్న దాడులు, వాళ్ళకి ఇవ్వాల్సిన కార్పొరేషన్లు ఇవ్వకపోవడం, వర్గీకరణ మీద ఒక్క వర్గానికి సపోర్ట్ చేసి ఇప్పుడు కూడా అన్నదమ్ముల వాళ్ళు కలిసి ఉన్న మాల మదిని విడదీసి ఇప్పుడు మాలలపై దాడిని పుసుకొలుపుతున్న ఈ కూటమి ప్రభుత్వం పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది చర్చించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం జరిగింది. ముఖ్యంగా నేను ఒకటే తెలియజేయడం తెలుస్తుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, కుమారులో మీరు పర్యటించినప్పుడు మీకు వైసీపీ గవర్నమెంట్ అడ్డుగా నిలిచినప్పుడు మీ పర్యటనకు తోడుగా మాలలు ఎంతోమంది నిలబడితే వాళ్ళ మీద 270 మంది మీద కేసులు కట్టి జైలు పంపిస్తే అలాంటి మాలలకు వ్యతిరేకంగా ఈరోజు మీరు వర్గీకరణ చేశారు. ఈరోజు మీ ప్రభుత్వానికి పనిచేసిన మాలలను జైల్లో పెట్టి హింసించిన వైసీపీ వాళ్ళని కూడా వదిలేసి మా మాలల మీద దాడులు చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, రాబోయే స్థానిక ఎన్నికల్లో మా మాలనంతా ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే విధంగా మా మాల మాట పనిచేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మాలలపైన దాడులు జరుగుతున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. తొందరలో కార్యాచరణ ప్రకటించుకొని మండల వారీగా, పల్లెల వారీగా తిరిగి మాలనంతా ఐక్యం చేసి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేసి మా హక్కులు మేము కాపాడుకుంటాం. అలాగే మాకు ఏదైతే 2 నెలలు అయిందండి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అప్లై చేసి, ఇంతవరకు ఆ లోన్ల గురించి అప్డేట్ లేదు. శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. పుంగనూరు పట్టణం నగరి వీధిలో గల శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీ వారాహి అమ్మవారికి అర్చకులు పూజలు నిర్వహించారు. శనివారం సాయంత్రం 3వ రోజు అమ్మవారి శిలా విగ్రహానికి క్షీరాభిషేకం, స్వర్ణాభిషేకం నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు, విశేష పూజల్ని నిర్వహించారు. మహామంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. జూలై 4వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం నవరాత్రి వేడుకలు కొనసాగుతాయని అర్చకులు తెలిపారు. నేను వచ్చి కొంచెం ఉంటాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పుంగనూరు శాఖ నెలవారీ సమీక్ష సమావేశం ఆదివారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగింది. కార్యక్రమంలో మానవతా వైస్ చైర్మన్ నానబాల గణేష్ మాట్లాడుతూ, పుంగనూరు పట్టణంలో ఇప్పటికే 5 మార్చురీ ఫ్రీజర్ బాక్సులు సేవలు అందిస్తున్నట్లు, వాటికి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని అదనంగా 2 ఫ్రీజర్ బాక్సులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించామని, ఇందుకు దాతలు కూడా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారని, త్వరలోనే ఆ 2 ఫ్రీజర్ బాక్సులను కూడా అందుబాటులోకి తీసుకొని వస్తామని తెలిపారు. అదేవిధంగా జూలై 20వ తేదీన శంకర్ నేత్రాలయ చెన్నై వారి సహకారంతో రామసముద్రంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మానవతా సెక్రటరీ ఏసీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ, స్థానిక జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో
హెడ్ మాస్టర్ కోరిక మేరకు విద్యార్థులకు ఒక సమావేశపు వేదిక నిర్మించాల్సిన అవసరం ఉందని, దీని నిర్మాణానికి సుమారు 1,20,000 రూపాయలు అవసరం ఉందని, ఇందుకు ఆర్థిక సహాయం చేయడానికి కొంతమంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు, ఇంకా కొంతమంది ఆర్థిక సహాయం చేసినట్లయితే త్వరలోనే అది కూడా పూర్తి చేస్తామని తెలిపారు. మానవతా సంస్థ చైర్మన్ నందీశ్వరయ్య మాట్లాడుతూ, మానవతా సంస్థలో సభ్యుల నమోదు జరుగుతూ ఉన్నదని, ఇదివరలో సభ్యులుగా ఉన్నవారు కొత్తగా చేరేవారు సంవత్సరానికి 600 రూపాయలు చెల్లించి సభ్యులుగా నమోదు చేయించుకోవాలని తెలిపారు. మానవతా కన్వీనర్ పూల త్యాగరాజు మాట్లాడుతూ, పట్టణంలో కుల మతాలకు అతీతంగా మానవతా సంస్థ సేవలు అందిస్తూ ఉన్నదని, దీనికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యులుగా చేరి ఆర్థిక సహాయాన్ని అందించి సంస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ, పుంగనూరు పట్టణంలోని మానవతా సంస్థ అత్యంత పారదర్శకంగా సేవలు అందిస్తూ ఉన్నదని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భక్తవచలం రాజు, జగన్మోహన్ రెడ్డి, చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, వనిత, హర్నాథ్ రెడ్డి, వెంకటముని, భాస్కర్ రెడ్డి, రామలింగారెడ్డి, ద్వారకమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర చిరస్మరణీయంగా మిగిలిపోతుందని ఎంఈఓ నటరాజరెడ్డి తెలిపారు. పుంగనూరు మంగళం కాలనీలోని ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రమేష్ బాబు పదవి విరమణ సమావేశం ఆదివారం ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రసంగించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని అన్నారు. సుమారు 41 సంవత్సరాల పాటు ప్రతి పాఠశాలలో అంకిత భావంతో పనిచేసిన రమేష్ బాబును ప్రస్తుత ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన శేష జీవితం ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ యొక్క సమాజంలో అనేకమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు చేసేటువంటి దాంట్లో ఉపాధ్యాయ వృత్తిని సమాజంలో ఎక్కువగా గౌరవిస్తారు. మనం ఎంత శ్రద్ధతో కష్టపడతాము, ఉపాధ్యాయుల నుండి పదవి విరమణ చేసేంత వరకు మనం అదే పట్టుదలతో కష్టపడుతూ వస్తూ ఉంటే మన చేత అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఒకవేళ మనం మొట్టమొదట వచ్చినప్పుడు కష్టపడి ఆ తర్వాత మనం కష్టపడకపోయినామంటే మనం ఎక్కువ మందిని మన విద్యార్థులు ఉన్నత స్థాయికి తీసుకొని పోలేము. ఆ విధంగా మనకి ఉన్నటువంటి రమేష్ సార్ గారు మొట్టమొదట ఏ యొక్క ఆసక్తితో ఎంత పట్టుదలగా ఉన్నాడో నేటి వరకు కూడా పదవి విరమణ పొందేంత వరకు కూడా అదే పట్టుదలతో బాగా యాక్టివ్గా ఉంటూ ఉండి అతను బోధించినటువంటి పాఠశాలన్నింటిలోనూ ఎక్కువ మంది విద్యార్థులు అనేటువంటి వాళ్ళు ఉన్నత చదువులు చదివినారు. వాళ్ళు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందగలిగినారు. మొట్టమొదటి ఎంత యాక్టివ్గా ఉన్నాడో ఇప్పుడు కూడా బాగా ఆరోగ్యవంతంగా ఉన్నాడు. తన సుదీర్ఘమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 41 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొనసాగడం అంటే పనిచేసినటువంటి ప్రతి చోట అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, అధికారులు, తన సహచరులు అందరి ఆదరాభిమానాలు పొందడం ఆషామాషి విషయం కాదు. కాబట్టి రమేష్ గారు పనిచేసినటువంటి ప్రతి చోట అజాత శత్రువుగా, ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా, అలాగే ఎస్టీయూలో ఒక మంచి నాయకునిగా కూడా ఆయన సేవలు అందించాలని చెప్పి ఎస్టీయూ తరఫున వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఎక్కువ కాలం నాకు తెలిసినంత వరకు పెద్ద పంచాయతీ మండలంలో పనిచేశారు. చివరిలో మాత్రమే ఈ పుంగనూరు మండలానికి బదిలీ పైన రావడం జరిగింది. నేను ఎన్నిసార్లు గమనించినా కూడా రమేష్ సార్ ఎక్కడుంటే అక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి జనాలందరి పెదాల పైన చిరునవ్వు నాట్యం చేస్తూ ఉంటారు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఉల్లాసమైనటువంటి వాతావరణం ఉంటారు, ఉత్తేజపరుస్తూ ఉంటారు. ఎప్పుడు కోపడినటువంటి సందర్భాలు కూడా నేను చూడలేదు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా చెరగనటువంటి చిరునవ్వుతో అటు స్కూల్లో పిల్లలతో కానీ, ఇటు సంఘంలో తన కొలీగ్స్తో కానీ అందరితో కూడా మెలిగినటువంటి వ్యక్తి, కలుపుతనం కలిగినటువంటి వ్యక్తి రమేష్ సార్ గారు. ఇటువంటి సీనియర్ టీచర్స్, సీనియర్ లీడర్స్ నుంచి మాలాంటి వారు కూడా చిన్నవారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అది నడకైనా, నడతైనా, 10 మందిలో కలివిడితనంగా వెళ్ళేటువంటి స్వభావం అయినా ఏదైనా కూడా మాలాంటి వారందరికీ కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పేసి
నిర్వహిస్తూ ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా అనేక పర్యాయాలు పనిచేస్తూ అందరికీ సేవలు అందించినటువంటి వ్యక్తి మన రమేష్ సార్ గారు. ఎటువంటి వివాదాలు లేకుండా చాలా అందరితో కూడా పలకరింపు కానీ చాలా స్నేహశీలిగా ఉంటూ ఎప్పుడో చిరునవ్వుతూ అందరినీ పలకరిస్తూ తన యొక్క పని తాను చేసుకుంటూ వెళ్ళేటువంటి ఒక మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి మన రమేష్ సార్ గారు. అలాగే యూనియన్లో కూడా సారు ఎప్పుడు కీలకంగా ఉంటూ మాకందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ ఈ పొంగనూరు డివిజన్లో ఎస్టీయూ సంఘ అభివృద్ధికి సారు ఎంతో కృషి చేశారు. కాబట్టి మీ సేవలను మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఇక మీదట కూడా మీ యొక్క విశ్రాంత జీవితానికి కూడా కొంత ఉపాధ్యాయుల సర్వీసు కూడా కేటాయించాలని కోరుతూ మీ యొక్క విశ్రాంత జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సుఖశాంతంతో గడవాలని శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటూ నాకు ఈ చిన్నటి రమేష్ గారు మనకి పొంగనూరు మండలం కాదు, ఈ డివిజన్లో అందరికీ సుపరిచితుడు. నేను పంజాబ్లో ఫస్ట్ అపాయింట్మెంట్ అయిన తర్వాత నాకు మొట్టమొదటి హెచ్ఎం మొదలుంటే రమేష్ సార్ గారే. సారు నేను ఒకే పాఠశాలలో 8 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. సారు దగ్గర నుంచి మేము అన్ని సార్ గురించి చెప్పాలంటే సారులో గర్వము ఏమాత్రం ఉండదు, నిగర్వి. అలాగే ఏమంటే ఎంత ఎదిగినా కూడా సార్లో ఆ గర్వమే కనిపించదు, ఆ అహమే కనిపించదు. చూడండి ఎంత సింప్లిసిటీ అంటే సింప్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు రమేష్ సార్ ఎప్పుడు కూడా. ఆయన అప్పుడులో చూసినప్పుడు కొంతమంది చూస్తాను చిన్న పాలు వచ్చింటేనే అప్పుడే తలగూరుకు వచ్చేసి గర్వంగా మాట్లాడే వ్యక్తులు మనం చూస్తున్నాం ఈ రోజుల్లో. కానీ రమేష్ సార్లో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉన్నాడు ఆ సార్. అదేవిధంగా ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఇంకా ఎవరికైనా సాయం చేసే విషయంలో అయితే ముందరుంటారు, అందరి వాడైనాడు ఆ విషయంలో. అలాగే క్రమశిక్షణ గురించి చెప్పాలంటే సార్ని చూసి నేర్చుకోవాలి. స్కూల్ టైం కావచ్చు ఏదైనా కానీ పిల్లలకి మేము పెద్దాకుంట్లో 8 సంవత్సరాలు పనిచేసాం. 60-65 ఉన్నటువంటి పిల్లల సంఖ్యని యూపీ స్కూల్లో 140 చేసే వరకు మేము 8 సంవత్సరాలు అయింది. ఆ రోజు అంతా పెరిగింది. మేము 6 మంది అందరూ ఉన్నాం, అందరూ ఫ్రెండ్సే, పోటీ పడేవాళ్ళం క్లాసులకు కూడా. రమేష్ సార్కి అయితే ఏం చేసేది, హెచ్ఎంగా ఉంటే సార్ మీ క్లాస్ మేము ఇవ్వము, మేమే చూసుకుంటాం అనేవాళ్ళు. సార్కి ఏం చేసేవాళ్ళంటే కొద్దిగా ఎవరైతే డల్గా ఉండే పిల్లలు ఉంటే వాళ్ళు ఒక 15 మందినో 20 మందిని సపరేట్గా వాళ్ళని అలాట్ చేస్తూ ఉంటుంది. సార్ మాటలు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. రే ఒక్కొక్కడు 3 మూటలు బియ్యం తినేసినారు, 3 అక్షరాలు నేర్చుకుంటారు అనేవారు. వాళ్ళని ప్రేమగా ముందర కూర్చోబెట్టుకొని వాళ్ళు మళ్ళీ ఈ అక్షరాలు నేర్చుకొని వీళ్ళతో పాటు కలిసిపోయే వరకు సార్ వదిలేవాళ్ళు. అంత పట్టుదలగా పిల్లలతో చెప్పేవాడు సార్. ఆయనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకున్నాయంటే అంత కష్టపడే తత్వం. ఎలా అంటే చిన్న నుంచి చూస్తాను సార్ని, అంత పైకి ఎదిగాడు కూడా. ఆ కష్టంతోనే సార్ ఇప్పుడు కూడా ఆరోగ్యం అలాగే ఉంది ఆయనకు. ఇప్పుడు చూడండి సార్ రిటైర్ అవుతున్నాడంటే అలాగే అనిపించట్లా. తర్వాత పదవి విరమణ చేస్తున్న రమేష్ బాబు దంపతులను దుశ్శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో MEO2 రెడ్డన్న శెట్టి, STU రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్, ఆర్థిక కమిటీ సభ్యులు మునిప్ప మొదలి, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్, జిల్లా మాజీ అధ్యక్షులు దేవరాజుల రెడ్డి, హరికిషోర్ రెడ్డి, బుడ్డన్న, మంజునాథ్, శ్రీధర్, తులసిదాస్, సుధాకర్, లింగమూర్తి, ప్రసాద్ బాబు, నాగరాజ, నరేంద్ర, గంగులమ్మ యాదవ్, ఎర్రప్ప యాదవ్, చెంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, వసుంధర, దీపారాణి, విజయశ్రీ, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, STU నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగిన రోజును పురస్కరించుకొని హిందూ సామ్రాజ్య దినోత్సవాన్ని పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆదివారం సాయంత్రం పట్టణ పురవీధుల్లో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర కొనసాగింది. ఎన్ఎస్పేటలో అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన శోభాయాత్ర పురవీధుల గుండా స్థానిక అంబేద్కర్ కూడలి వరకు విజయవంతంగా సాగింది. ఛత్రపతి శివాజీ చిత్రపటాలతో పాటు కాషాయ రంగు జెండాలతో చేసిన యాత్రతో పురవీధులు దద్దరిల్లాయి. ఛత్రపతి మహారాజుకు జై అంటూ ఉత్సాహంగా ఈ శోభాయాత్రలో చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా విశేష సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని హిందూ జాగరణ సమితి వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించిన వారిలో అగ్రగణ్యుడిగా పేరుగాంచిన వీరుడు ఛత్రపతి శివాజీ అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో
పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇక మొదలెడదామా? అశ్వదళ పోషక జలదుర్గ నిర్మాత పునరాగమన కార్య ప్రేరక ఉత్తమ పరిపాలనా ప్రజారంజక త్యాగధని విజ్ఞాన ఖని హైందవి రాజ్య ప్రతిష్టాపక రాజాధిరాజ శ్రీమంత శ్రీ 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 छत्रपति शिवाजी महाराज की वीरुडु नगधीरुडु छत्रपति शूरुडु वीरुडु नगधीरुडु छत्रपति వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు సమరాంగణమే గెల్వక సంకల్పించిన గనుడు కంఠమ్మను శబ్దాలతో నగారాలు మారు ప్రోగే గజరాజులు కొండ మెత్త గీంకారాలు నిన్న ముట్టె శివ సైనిక పద ఘట్టనతో దిక్కులు విక్కటిల్లె వీరరసం ఉద్భవించే నదీ నదాలు పొంగెను వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు అశ్వదళ పోషక ధర్మ పరిరక్షక మంత్రివర్గ స్థాపక శత్రు సంహారక
ఒకటి వ్రేళ్లతో కూల్చండి. సైనికుల పాదధూళి సూర్యకాంతి క్రమ్మి వేసి చీకటియే ఆవరించి నక్షత్రాలకు పెంచెను. అశ్వనౌక ఫిరంగీల పదాది చతురంగ బలం కదలి రాగవేగంగా కంపించను భూగోళం. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు. ఎగురుతున్న ధర్మధ్వజం చేతబూని సైన్య దళం గంటలన్నీ గల్లుమనే శత్రు గుండె గుబిల్లనే. రాజులు మహారాజులంతా ఒక్క క్షణం నిలవలేక హర హర మహదేవయంటూ శివాజీని అనుసరించే. మనవ శంఖ భేరీలతో ప్రతిధ్వనించకొండ కోన భయభ్రాంతులతో జనము అటు ఇటు పరుగులెత్తే. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు. జై 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 శివాజీ, జై 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 వీర శివాజీ. శత్రుసేన మదగజాల కుంభస్థలి బ్రద్దలయ్య శత్రు శిబిర గుడారాల్లో కాల రాత్రి నాట్యమాడే. తావేల్వీపుల చిప్పలు ధన్నని పగిలిపోయే, పడగెత్తిన కోడె నాగు కోరలూడి కూలిపోయే. చెదరని బెదరని సైన్యం సైనిక పద సంచలనం, వీర శివ సైన్యానికి దైవవాణి అభయవరం. వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు, వీరుడు నగధీరుడు ఛత్రపతి శూరుడు. జంబులిపై ఇంద్రుడు సంద్రముపై బడబాగ్ని, రావణుని మదమణిచిన కోదండ రాముడై. మేఘం వైభవనుడు మన్మధుపై శంకరుడు, వేయి చేతులే దరికిన క్రోధ పరశురాముడై. వృక్షాలపై అగ్నిగణం, జింకలపై చిరుతగణం, ఏనుగుపై కొప్పించిన స్వయం మృగేంద్రుడై. చీకటిపై వెలుగులా కంసునిపై కృష్ణునిలా రక్కసుని చీల్చేసిన ఉగ్ర నరసింహుడై. వేచులైన మొగలాయుల బీజమడచి ఛత్రపతి, వేచులైన మొగలాయ బీజ మెడచి ఛత్రపతి. శివరాజై హుంకరించే శత్రువులను సంహరించే సామ్రాజ్యం అధిష్ఠించే. జై శివాజీ జై భవానీ, జై శివాజీ జై భవానీ, వీర శివాజీ జై భవానీ, వీర శివాజీ జై భవానీ. ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతాస సింహాసనాధీశ్వర మహారాజాధిరాజ్ రాజాశ్వ ఛత్రపతి కీ जगदम्ब विश्व हिंदू परिषद बजरंग दल इचलकरंजी बजरंग दल जय श्री राम बजरंग दल बजरंग दल
शिवाजी महाराज की जय। बजरंग बजरंग दल जय श्री राम श्री राम बजरंग बजरंग दल जय श्री राम श्री राम। जंब पर राघवसु अंब पर रावण स रंब पर रघुकुल राज है। पौन बारी बाह पर शंभुरती नाह पर जो सहस बाह पर राम गिजराज है। चीता मृग झुंड पर भूषण में तुंड पर जैसे मृगराज है। तेजतम अंश पर कंडजमी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी जय भवानी जय भवानी जय शिवाजी जय शिवाजी। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం విజయవంతంగా సాగిన ఛత్రపతి శివాజీ శోభాయాత్ర ఉత్సాహంగా పాల్గొన్న యువత. ముప్పైన పీజీఆర్ఎస్ రద్దు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు. అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన తెలిపిన కార్మికులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.